ప్రైజ్ లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చు బలములు ఏవి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చు బలములు ఏవి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క రకమైన బలం ఇస్తాడు. ఆ బలాన్ని గురించినటువంటి ఆధిక్యతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని అందుతాం. మనము భూలోకంలోనే అత్యంత భూమిని తలక్రిందులు చేసే విధంగా మార్చబడతాం. సువార్త చెబుతాం, ఆయన గురించి సాక్ష్యం ఇస్తాము, ఆయన గురించి మనం ప్రకటిస్తాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము భాషలు మాట్లాడతాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి గురించి, ఆయన ఇచ్చే బలాల గురించి మనం ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిద్దాం. 8:16 ఒకసారి మరి చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే బలం ఏంటంటే, మనము తండ్రి అయిన దేవుని కుమారులము. కుమారత్వాన్ని గురించి మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు సామాన్యమైన వ్యక్తులు కారు, మీరు తండ్రి అయిన దేవుని లోపల నుంచి వచ్చినటువంటి ఆయన ఊపిరిని పొందుకున్నటువంటి కుమారులు, ఆయన చేత ఏర్పాటు చేయబడ్డవారు, ఆయన చేత పిలువబడిన వారు అని చెప్పి మన ఆత్మతో, మనుషుని ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చి మనము కుమారత్వము కలిగిన వారమని మనల్ని బలపరుస్తున్నాడు. మనము తండ్రి అయిన దేవుని యొక్క కుమారులమని మన కుమారత్వాన్ని మనకి గుర్తు చేసి మనల్ని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే రోమీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బలం ఏంటంటే, మనము సాతానుని ఎదిరించడానికి, లోకాన్ని ఎదిరించడానికి, శరీరాన్ని ఎదిరించడానికి మనకిస్తున్న అధికారం ఏంటంటే, నువ్వు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడవు అని బల్లగుద్ది చెప్పటానికి ఆయన ఆత్మదేవుడు మన లోపల ఉన్న మనుష్య ఆత్మకు సాక్ష్యము తెలియజేయుచున్నాడు. కాబట్టి మనము బహు గొప్ప బలమును పొందుకొని ఈ లోకంలో ఉన్న దేవుని శత్రువులను ఎదిరించదముగాక. రెండో విషయాన్ని మనం తెలుసుకుంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే రెండో బలాన్ని గురించి మనం చూద్దాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక మనిషి లోపల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని మనము కలిగి ఉంటామో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మలో బలము కలగజేస్తాడు. మనము ఆత్మలో బలము పొందినప్పుడు మనము వాక్యాన్ని ప్రకటిస్తాము, ఇతర ప్రాంతాలు దర్శిస్తాము, ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి, ఆ ఇతర ప్రదేశాలన్నిటిలో సువార్తను ప్రకటించి బోధించి, అక్కడ ఉన్నటువంటి అనేక వ్యాధులతో, రోగాలతో, దయ్యాలతో, చీకటి శక్తులతో, మంత్రశక్తులతో, వాటన్నిటితో యుద్ధాలు చేసి ఆ యొక్క ఆత్మ బలము చేత మనం నింపబడి ఆ ప్రదేశాల్లో ఆవరించి ఉన్నటువంటి సాతాను కోటలు కూల్చగలుగుతాము. యేసు ప్రభు వారు అలాగా చుట్టుప్రక్కల ఉన్న ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అన్ని సంఘాలను, అనేక రకాలైనటువంటి ప్రాంతాలను సంచరించి సువార్త ప్రకటించి ఆత్మ బలము చేత నింపబడిన వాడై ఆ ప్రదేశాలన్నిటిలో సువార్త ప్రకటించి అక్కడ ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దైవ కార్యాలు, ఘనకార్యాలు, మహిమను తెచ్చే కార్యాలు చేసి దేవుని నామానికి మహిమను తెచ్చాడు. తనతో పాటు ఆయన కూడా ఘనత పొందినట్లు
ఖ్యాతి పొందినట్లు, అక్కడ గొప్ప పేరు సంపాదించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆత్మ చేత, ఆత్మ మనకిచ్చే రెండవ బలం ఏంటంటే, మన ఆత్మలో, మనుషుని ఆత్మలో బలము కలగజేస్తుంది. అది ఎలా వస్తుందంటే అనుభవము ద్వారా వస్తుంది. ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ బలం మనలోకి ఎలా వస్తుందంటే, మనం రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్ల దేవుని యొక్క ఆత్మ బలము మన లోపలికి అధికంగా వస్తుంది. దేవుని వాక్యాన్ని ఎంత బలంగా చదువుతావో అప్పుడు ఆ అనుభవము నీ లోపలికి వస్తుంది. నువ్వు గర్జించి వాక్యాన్ని చెప్పే శక్తి, నువ్వు సాతాలను ఎదిరించే శక్తి, లోక తంత్రాలను ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో బలముగా పెడతాడు. మన ఆత్మలో బలముగా పెట్టి మనకు అనేకమైనటువంటి పోరాటాల్లో అనుభవాలు నేర్పి వాటిల్లో విజేతలుగా నిలబెట్టే ఆ ధన్యత మనకి ఇస్తాడు. యేసు ప్రభు వారు లేస్తే వాక్యం మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా లోకాన్ని ఓడించినట్లు మనం చూస్తున్నాం. ఆయన వాక్యాన్ని చదువుకొని అనేక అనుభవాలు, ఉపమానాల ద్వారా ఈ లోకాన్ని తలక్రిందులు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మూడో బలం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, 3వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు. 15, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఇక్కడ రాస్తున్నాడు, సేవలో ఆత్మ వలన మనం బలం కలిగి ఉండాలంటే సేవలో ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం సేవ చేస్తున్నప్పుడు మన మీద అతని ఆత్మను కుమ్మరించినప్పుడు మనము అక్కడ దేవుని సంపూర్ణత యందును పూర్ణులమవుతాము. దేవుని ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడతాం. సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, లోతు, పొడుగు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లు మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, పరిశుద్ధాత్మ అంతరంగ పురుషునిలో ఏం కలిగి ఉండాలంటే, మనం ఆత్మ ఎప్పుడైతే మన మీద కుమ్మరించబడతాదో, ఆత్మ దేవుడు ఎప్పుడైతే సంఘం మీద కుమ్మరించబడతాడో, మన సేవలో కుమ్మరించబడతాడో, అప్పుడు అద్భుతమైన రీతిలో సంఘం విస్తరించబడుతుంది. కాబట్టి మనం సేవ చేస్తున్నప్పుడు ఆత్మ కుమ్మరింపు అత్యంత అవసరమైనది. ఆత్మ కుమ్మరింపు కలిగి ఉండాలని మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన మన సేవ మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఆ యొక్క సేవ ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అనేక ప్రాంతాలకు విస్తరిస్తుంది అనటానికి సాదృశ్యం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి మూడో బలం ఏంటంటే, సంఘం మీద మన సేవలో ఆత్మను కుమ్మరిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చూస్తే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, మనకి ప్రార్థన చేయటం ఏందో ఎలాగో తెలియదు. ప్రార్థనలో ఎలా కనిపెట్టాలో, ఎలా మొరపెట్టాలో, ఎలా విజ్ఞాపన చేయాలో కూడా మనకి తెలియదు. అయితే ఆత్మదేవుడు మనకిచ్చేటటువంటి 4వ బలం పేరింది అంటే, ప్రార్థనలో ఎలా విజ్ఞాపన చేయాలో మనకు నేర్పుతాడు. ప్రార్థనలో ఎలా విజ్ఞాపనలు చేయాలో, ఎవరి కోసం విజ్ఞాపనలు చేయాలో, ఏ అంశాలను ఎత్తిపట్టి విజ్ఞాపన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి ఒక శ్రేష్టమైనటువంటి శక్యము కానంత మహిమైశ్వర్యంతో అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వారి దగ్గర నుంచి తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో అద్భుతంగా మన లోపలుండి ఆత్మదేవుడు మనకి
విజ్ఞాపనలు నేర్పుతాడు. అలా ఆత్మదేవుడు మన లోపలికి వచ్చి ఆ విజ్ఞాపన చేయటం నేర్పటం ద్వారా మనం ప్రార్థనలో జవాబులు పొందుకునే ఆధిక్యతను ధన్యతను మనం పొందుకుంటాం. అందుకనే పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి మనకి ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియని క్రొత్త కోణంలో మనకి విజ్ఞాపనలు నేర్పుతాడు. ఇది 4వ బలం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మానవునికి ఇచ్చే 4వ బలం ఏంటంటే మన ఆత్మలో ప్రవేశించి మనం ఎలా విజ్ఞాపనలు చేయాలో నేర్పుతాడు. 3వ బలం ఏంటంటే మన సేవలో ఆత్మను కుమ్మరిస్తాడు. 2వ బలం ఏంటంటే మన ఆత్మలో ఆయన బలము సమృద్ధిగా వాక్యం ద్వారా నింపి మనల్ని బలపరిచి లోకంలోకి పంపిస్తాడు. మొదటి బలం ఏందంటే ఆత్మదేవుడు మన లోపలికి వచ్చి నువ్వు ఎవరో కాదు, నువ్వు లోక సంబంధమైన వ్యక్తి కాదు, నువ్వు తండ్రి అయిన దేవుడి నుంచి ఆయన ఊపిరిలో నుంచి పుట్టిన ఆయన యొక్క కుమారుడు అని చెప్పి నిన్ను బలపరుస్తాడు. ఇలాగ పరిశుద్ధాత్మదేవుడు మన లోపలికి వచ్చి అనేక రకాలుగా మనల్ని బలపరుస్తుంటాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఆమేన్. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారంతా కూడా దేవుని ఆత్మ నడుపుదల మనకిచ్చేటటువంటి 5వ బలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటటువంటి 5వ బలం ఏంటంటే ఆత్మ నడిపింపు. ఈ ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే ఎవరైతే వినయ విధేయతలు కలిగి లోబడి తమను తాను తగ్గించుకుని ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉంటారు. గర్వంతో, అహంకారంతో, ఇచ్చలవిడిగా, కోపపాత్మతో నింపబడిన వారు ఎప్పటికీ ఆత్మదేవుని చేతిలో నడిపించబడలేరు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చే 5వ బలం ఏంటంటే ఆత్మదేవుడే మనల్ని శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. ఆత్మదేవుడు మనల్ని నడిపించాలంటే మనలో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే ఆత్మదేవునికి మనం విధేయత చూపించాలి. పరిశుద్ధాత్మకు మనం విధేయత కలిగి, లేకపోతే క్రీస్తు విధేయత మనలో కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించటం మొదలు పెడతాడు. 5వ బలం ఏందయ్యా అంటే మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ మన లోపల నివసిస్తే మనకిచ్చే 5వ బలమైందే 6వ బలమైందే అంటే మన లోపల జీవమునిస్తాడు. 11వ వచనం చూడండి. 10వ వచనంలో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ మన లోపల నివాసించటం వల్ల మనకిచ్చే 6వ బలం పేరు ఏంటంటే మనము జీవాన్ని పొందుకుంటాము, మనము ఆయుష్ను పొందుకుంటాము, మనం అభిషేకాన్ని పొందుకుంటాము, మనము చనిపోయే ఆ స్థితి నుంచి కొట్టివేయబడి అధిక సంవత్సరాలు బ్రతికే భాగ్యమును పొందుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే 6వ బలం ఏందంటే జీవాన్ని పొందుకునే ఆధిక్యత మనకి ఇస్తాడు. మరణం మన దగ్గరికి రాకుండా మనం అధిక సంవత్సరాలు బ్రతకటానికి కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక 7వ అంశాన్ని మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఇలా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే 7వ బలం పేరిందంటే వాక్శక్తి. ఎప్పుడైతే వాక్శక్తిని అన్య భాషలు మనం పొందుకుంటామో అప్పుడు సర్వలోకంలోనికి వెళ్ళి మనము దేవుని గురించి సాక్ష్యం చెబుతాము. దేవుని శక్తి గురించి, దేవుని వరముల గురించి, దేవుని యొక్క ఫలము గురించి, దేవుని త్యాగము గురించి, దేవుని యొక్క రక్షణ గురించి మనము సర్వలోకంలోకి వెళ్ళి ఆ వాక్శక్తి మనకి ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి ఇచ్చి 7వ బలం ఏంటంటే వాక్శక్తిని మనకి ఇస్తాడు. కాబట్టి మనం సర్వలోకంలో ఆయన గురించి సాక్ష్యము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు 7 రకాలైనటువంటి బలములు మానవునికి ఇస్తాడు. ఒకటి, కుమారత్వాన్ని, నువ్వు కుమారుడు అని మనల్ని బలపరుస్తాడు. 2వది, వాక్యం బాగా చదవటం వల్ల ఆత్మలో బలమును ఇస్తాడు. 3వది, సేవలో ఆత్మను కుమ్మరిస్తాడు.
నాలుగోది ప్రార్థనలో విజ్ఞాపన ఎలాగ చేయాలో అలాంటి బలమునిస్తాడు. ఐదోది విధేయత కలిగి ఉండటం వల్ల ఆత్మ నడిపింపు అనేటటువంటి బలాన్ని ఇస్తాడు. ఆరోది దేవుడు మన లోపల నివాసం ఉండటం వల్ల జీవం అనేటటువంటి బలాన్ని ఇస్తాడు. ఏడోది మనం పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల వాక్శక్తి అనేటటువంటి అన్య భాషలు మాట్లాడేటటువంటి వరమును ఇవ్వటం వల్ల మనము ఆ బలము మనకి ఇవ్వటం వల్ల సర్వలోకంకి వెళ్ళి దేవుడి గురించి సాక్ష్యం చెప్పేటటువంటి ఈ 7 రకాలైనటువంటి బలాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని దైవికంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.